మనం పార్కు అభివృద్ధి అంటే అక్కడ చాలా మొక్కలు వేయడం, లోపలంతా రంగులు వేయడం, ఒక డ్రైనేజీలు, అవసరమైన నిర్మాణాలు చేయడం చూస్తుంటాం. కానీ నగరపాలక సంస్థ ఇందుకు భిన్నంగా రెడీమేడ్ అంటే ఉదయం పార్కులో గడ్డి కూడా ఉండదు, కానీ అప్పటికప్పుడు గంటల వ్యవధిలోనే గడ్డి బయటనుంచి కొనుకొచ్చి ప్రజాధనంతోటే పార్కును రెడీ చేసేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు అని, ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగం చేయాలనే విషయంపై వీళ్ళు దుర్వినియోగం పీహెచ్డీ ఏమైనా పొందారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. స్థానిక జేకే కళ్యాణ మండపం నుండి ఐఎల్టీడీకి వచ్చే మార్గంలో మోడల్ కాలనీ ప్రక్కనే ఒక చిన్న పార్కుంటుంది. మ్యూజిక్ పార్క్ అని పేరు పెట్టారు. ఇక్కడ మ్యూజిక్ సంబంధించినవి కూడా ఏర్పాటు చేశారు. అక్కడ లోపల పచ్చదనం లేదు, పచ్చదనం రెడీమేడ్గా ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఇది ప్రారంభం. మరి వీళ్ళ ఆలోచన తీరు బావుందా బాలేదా అనేది $1,000,000 ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే గడ్డిని కూడా పెంచలేని స్థితిలో హార్టికల్చర్ విభాగం ఉందని ప్రజలు ఆక్షేపిస్తున్నారు.